కాన్ఫిడెన్స్ వదలద్దు. ఏం కాన్ఫిడెన్స్? సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కాదు. ప్రపంచం అంతా చెప్తుంది సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్. నేను చేయగలను అనుకో, చేసేస్తావు. ఇది చాలా మంది ఫాలో అవుతుంటాను, కానీ ద బైబిల్ టాక్స్ అబౌట్ గాడ్ కాన్ఫిడెన్స్. బైబిల్ ఏం చెప్తుందంటే దేవుని యందు ఉంచి నీ కాన్ఫిడెన్స్. నీ ధైర్యం విడిచిపెట్టద్దు. దేన్ని బట్టి ధైర్యము? ఎవరి మీద ధైర్యం? ఎవరున్నారనే ధైర్యం? దేవుడు ఉన్నాడనే ధైర్యం. ధైర్యాన్ని విడిచిపెట్టద్దు. దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానం ఎలా వస్తుంది? సంపాదించుకుంటే వస్తుందా? కాదు. ధైర్యాన్ని విడిచిపెట్టకుండా ఉంటే వస్తుంది. ఇంకొక మాట కూడా ఉంది చూడండి, 36 వచనం, మీరు దేవుని చిత్తము నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది. ఒకటి, డోంట్ కాస్ట్ అవే యువర్ కాన్ఫిడెన్స్. మీ యొక్క ధైర్యాన్ని విడిచిపెట్టద్దు, విశ్వాసాన్ని విడిచిపెట్టద్దు. రెండవది, ఓర్పును కూడా విడిచిపెట్టద్దు. చాలా మంది ఆఖరు దాకా వస్తారు, ఇంకొక 2 రోజులు, ఇంకొక నెల ఆగితే అయిపోద్ది అద్భుతం, అక్కడ దాకా వచ్చి వెళ్ళిపోతారండి. ఓపిక లేదండి, ఓపిక. ఇంకా ప్రార్థించే ఓపిక లేదండి అంటే ఇంకా నువ్వు పొందుకోలేవు. డెఫినెట్లీ నో.